నమస్కారం. స్వరార్చన కార్యక్రమానికి స్వాగతం. పసిడి కిన్నెర వీణ పాడుకోను మన్నావు. స్వరరాగ సంగీతాలను పలికిస్తూ ఎన్నో మధురమైన గీతాలను ఆలపించినటువంటి గాన సరస్వతి శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారితో ఈ వారం స్వరార్చన కార్యక్రమం. నమస్కారం అండి వేదవతి ప్రభాకర్ గారు. ప్రముఖ గాయని వేదవతి ప్రభాకర్ 1942 నవంబర్ 8న కర్ణాటక రాష్ట్రంలోని రామనగరంలో జన్మించారు. తల్లి రుక్మిణి, తండ్రి శ్రీకంఠయ్య. వీరు సంగీతంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వీరి విద్యాభ్యాసం అంతా బెంగళూరులోనే కొనసాగింది. భర్త పేరు రొద్దం ప్రభాకర్ రావు. వీరి పిల్లలు వెంకటేష్, సత్యస్వరూప్, ప్రేమలక్ష్మి. ముందుగా అసలు మీకు సంగీతం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సంగీతం నేర్చుకున్నారు? 10 years అనుకోండి. 10 years అప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకుంటున్నాను. కర్ణాటక క్లాసికల్ నేర్చుకున్నాను. 18th year అప్పుడు పెళ్ళయింది. తర్వాత కూడా నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను అనమాట. బట్ నేను లైట్ మ్యూజిక్ అండ్ లైట్ క్లాసికల్ ఫీల్డ్లో స్పెషలైజ్ చేసినా కూడా నేను ప్రాక్టీస్ చేయడం కర్ణాటక క్లాసికల్లే ప్రాక్టీస్ చేస్తాను. అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా సంగీత విద్వాంసులు కానీ అట్లా? అట్లా ఎవరు లేరు, కానీ మా అత్తగారింట్లో మా అత్తగారు వీణా శేషణ గారిని మైసూర్ రాయల్ ఫ్యామిలీలో ఆస్థాన విద్వాన్గా ఉండేవారు. ఆయన దగ్గర వీణ నేర్చుకున్నారు. ఆవిడకి ఇంట్రెస్ట్. మా మామగారు వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ అంతా అడ్వకేట్ ఫ్యామిలీ, కానీ వాళ్ళకంతా డ్రామా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అందుకే ఈ మ్యూజిక్ దీనివల్ల ఆర్ట్ వల్ల వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నాకు ఏ అడ్డంకులు రాలేదు. నేను మళ్ళీ మా పేరెంట్స్ కూడా, మా నాన్నగారికి కర్ణాటక క్లాసికల్ అంటే చాలా పిచ్చి. బెంగళూరులో గాయన్ సమాజం అని ఇప్పుడు 105-year-old సభ అది, అందులో మెంబర్గా ఉండేవారు. ఎవ్రీ సండే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లైక్ డికే పట్టమ్మాళ్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, వసంత్ కుమారి, జిఎన్బి వీళ్ళందరిది కచేరీలు వెళ్ళేవారు. మేమంతా చిన్నపిల్లలు, మమ్మల్ని తీసుకెళ్ళి ముందు కూర్చోపెట్టేసేవారు. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అప్పుడంతా కచేరీలు ఇప్పటిలాగా 1.5 hours 2 hours కాదు, 4 hours 5 hours సాగేది. అంతసేపు కూర్చొని వినాలి. దాని నుంచి మాకేమైందంటే ఒక ఫోకస్, పాడాలంటే ఇలా పాడాలి, ఇట్లా పాడాలి, పేరు తెచ్చుకోవాలి, పాడాలి అంటే ప్రాక్టీసు, ఇవన్నీ కూడా మాకు తెలియకుండానే మనసులో ఉండిపోయింది అవన్నీ కూడా. సో దాని నుంచి పాడితే పర్ఫెక్షన్ ఉండాలి, లేకపోతే పాడకూడదు అట్లా. అందుకే నేను కూడా ఇప్పటి నుంచి పెద్ద పెద్ద అంటే వినడం ఎక్కువ వినేదాన్ని. అందుకే ఎట్లా అనిపించేదంటే బాగా పాడితే పర్ఫెక్ట్ గా పాడాలి, లేకపోతే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత సంగీతంలో బాగా రాణించారు. అంటే లలిత సంగీతం మీద ఎక్కువ ఫోకస్ చేశారు కర్ణాటక నేర్చుకున్నప్పటికీ. మీకు అసలు తెలుగు ఇంత బాగా ఇంత స్పష్టంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? పెళ్ళైనప్పుడు తెలుగు అస్సలు రాదు, తిట్టుకుంటే కూడా తెలిసేది కాదు. ఏకంగా వెంటూ చాలా ఇంటీరియర్ ప్లేసెస్లో ఉండేవాళ్ళం. అప్పుడు నాకు తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి అయింది. తెలుగు పట్టుదలలాగా, ఎందుకంటే లేకపోతే ఐ కెనాట్ ఇంటరాక్ట్ విత్ అదర్ పీపుల్ కదా అంతా. దాని నుంచి బాగానే తెలుగు నేర్చుకున్నాను. చదవడం, రాయడం, తెలుగు లిటరేచర్ అవన్నీ కూడా చదువుతాను. యాక్చువల్లీ ఎంత అలవాటు అయిపోయిందంటే కన్నడ కన్నా నాకు తెలుగులో ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ టు టాక్ ఇన్ తెలుగు. కొన్ని వాక్యాలు అయితే వెతుక్కోవాల్సి వస్తుంది కన్నడలో, తెలుగులో అట్లా లేదు. ఇప్పుడు తెలుగులో పర్ఫెక్ట్ అయిపోయారు. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంది? ఆయన కూడా చాలా ఇష్టం అండి. వాళ్ళు కూడా చిన్నప్పుడు సంగీతం అంతా నేర్చుకున్నారు. సో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సండే వచ్చిందంటే మాకు భయం. మా నాన్నగారు కూర్చొనేవారు, ఆ వారం నేర్చుకునేదంతా A to Z ఆయన ముందు పాడాలి. అట్లా ఉండేదన్నమాట. ఎందుకు సండే వస్తుంది బాబు అని అనిపించేది. అంటే మీరు ఫస్ట్ షో విజయవాడలో ఇచ్చారు, ఆల్ ఇండియా రేడియోలో. సో ఆ పాట గుర్తుందా మీకు? అదేమన్నా పాడగలరా ఇప్పుడు? విజయవాడలో కూడా నేను పాడాలి ఏఆర్లోని ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడు వివి గిరి గారు ప్రెసిడెంట్గా ఉండేవారు. హీ వాజ్ విజిటింగ్ విత్ హిజ్ విజయవాడ మిసెస్ గిరి గారు విజయవాడలో వచ్చారు. అప్పుడు రోటరీ
యాండ్స్ అని లేడీస్ వింగ్ ఒకటి ఉంది, వాళ్ళది ఒక ఫంక్షన్ అయింది. ఫంక్షన్లో గోపాలరత్నం గారు పాడాలి ఇనాగ్రేషన్. ఆవిడకి చాలా జ్వరం వచ్చేసి లాస్ట్ మూమెంట్లో రాలేకపోయారు ఆవిడ. అప్పుడు మావారు బందోబస్తు ఉన్నారు, అప్పుడు వచ్చి నా దగ్గర ఎవరు లేరట నువ్వు పాడతావా అంటే, అప్పుడు కూడా నేను ముత్తుస్వామి దీక్షితుల కృతుండే పాడాను. పాడితే అప్పుడు ఏఆర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వచ్చి మీరు ఇంత బాగా పాడుతున్నారు కర్ణాటక క్లాసికల్ నేర్చుకోండి అంటే చాలా గ్యాప్ వచ్చేసిందంటే అంటే పోనీ లైట్ మ్యూజిక్ తెలుగు రాదు నాకు అంటే, అప్పుడు గోపాలరత్నం గారి బ్రదర్ గోవిందాచారి గారిని ఆయన్ని ఫిక్స్ చేసి వాళ్ళు రోజు ఒక 15 తెలుగు పాటలు నేర్పించి ఆడిషన్ ఇప్పించారు. అప్పుడు బి గ్రేడ్ రావడమే గొప్ప, నేను డైరెక్ట్ బి హై గ్రేడ్ పాస్ అయ్యాను. పాస్ అయ్యి అప్పటి నుంచి నా లలిత సంగీతం జర్నీ స్టార్ట్ అయింది అనమాట. మరి లలిత సంగీతంలో ఒక మంచి పాట పాడతారు ఇప్పుడు? పసిడి కిన్నెర వీణ పాడుకోను మన్నావో పసనెరుంగని నేను పలికింపనేలేను పసిడి కిన్నెర వీణ. బాగుంది. ఇప్పుడు అసలు మీరు లలిత సంగీతము ప్రాక్టీస్ చేసినప్పుడు కర్ణాటక నేర్చుకుని లలిత సంగీతం సైడ్ వెళ్ళారు, మీకు ఏమన్నా కష్టం అనిపించిందా అది నేర్చుకునేటప్పుడు? లేదండి, కష్టమేం అనిపించలేదు. నాకు నా అదృష్టం ఏంటంటే విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో గోపాలరత్నం గారు, గోవిందాచారి గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, ఎన్సిఎస్ జగన్నాథాచార్యులు గారు వాళ్ళందరూ కూడా క్లాసికల్లో నిష్ణాతులైనా కూడా లైట్ మ్యూజిక్ కూడా కంపోజ్ చేసి పాడించేవారు. దాని నుంచి నాకు ఆ మెళకువలన్నీ వాళ్ళు చెప్పారనమాట. ఇలా పాడాలి, లైట్ మ్యూజిక్ అంటే పూర్తి క్లాసికల్ లాగా వెళ్ళకూడదు, మరీ లైట్ తేలిపోకూడదు, ఇన్ బిట్వీన్ ఉండాలి. అది దాని నుంచి లైట్ మ్యూజిక్ పాడడం ఈజీ కాదు, ఇట్ ఈస్ లైక్ టైట్ రోప్ వాకింగ్ లాగా. క్లాసికల్ టచ్ ఉండాలి, మరీ లైట్ వెళ్ళకుండా మధ్యలో పాడాలి అని చాలా అవన్నీ మాకు చాలా నేర్పించారు. వాళ్ళకి ఓపిక ఉండేది, టైం ఉండేది, మాకు నేర్పించారు, మేము నేర్చుకున్నాం. అది నా అదృష్టం. అవును, మీరు టీటీడీ తరపున కూడా చాలా పాటలు పాడారు, అలాగే ఆది శంకరాచార్యుల శ్లోకాలు కూడా మీరు చాలా పాడడం జరిగింది. మరి ఆది శంకరాచార్యులకు సంబంధించి ఒక శ్లోకం ఏమైనా? అంగం హరై పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల ముపాంగరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. చాలా ఆయన గోవింద భగవత్పాదులు వారి దగ్గర వెళ్ళినప్పుడు ఒక శ్లోకం, తర్వాత అతను స్నేహితుడు నర్మదా నదిలో మునిగిపోతున్నప్పుడు ఈయన దూకి రక్షిస్తాడు, అప్పుడు ఒక ఇది. తర్వాత చిన్నప్పుడు కొబ్బరి తోటలు అందులో తిరుగుతుంటే ఒకతను పైనుంచి పడిపోతాడు, పడిపోతే అప్పటికి ఇంతేనా లైఫ్ అని ఆయనకు అనిపిస్తుంది, చిన్న 8-9 year old. అప్పుడు ఒక శ్లోకము, అట్లా కొన్ని సందర్భాల్లో శ్లోకాలు పాడాను. అంటే మీరు అన్నమయ్య శ్లోకాలు, అన్నమయ్యవి కూడా ఎక్కువ పాడారు, వాటిల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? చాలా అన్నమాచార్య పాటలు మేము ఫస్ట్ రేడియోలో భక్తిరంజనికి పాడాము. అప్పట్లో నేదునూరి గారు ట్యూన్ చేశారనమాట. ట్యూన్ చేసి మాకు ఫస్ట్ మేమే నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఒక 7-8 కృతులు నేర్పించి భక్తిరంజన్లో, అంటే భక్తిరంజని అంటే అని గ్రూప్ ఉండేది కదా, నేను, ఛాయాదేవిని, లలిత, హరిప్రియ, మేమందరూ కలిసి. అప్పుడు శేషాచారి రాఘవాచారి గారు కూడా ఇప్పుడు చాలా ప్రసిద్ధులు, వాళ్ళు కూడా అందరూ కలిసి పాడామన్నమాట. పలుకుతే నీల తల్లి పవళించెను కలికితనమున విభుని కలసినది కానా పలుకుతే నెల తల్లి పవళించెను. మరి మీకు ఆల్ ఇండియా రేడియోలో పాటలు విన్న తర్వాత మీకు సినిమా అవకాశాలు ఏమి రాలేదా? ఏమైనా దర్శకులు కానీ, సంగీత దర్శకులు అట్లా ఏమన్నా? ఆల్ ఇండియా రేడియోలో భక్తిరంజని కాకుండా ఎవ్రీ సండే 10 to 10:30 ధ్యానగీతి అని ఒక ప్రోగ్రాం ఉండేది. దాంట్లో అన్ని భక్తి పాటలు చాలా చేసేవారు. పాలుగు విశ్వనాథం గారు
మీరా పదావళి అని నారాయణ రెడ్డి గారు మీరా భజన్స్ కొన్ని తెలుగులోకి అనువదించారు. అందులో ఒక 4-5 పాటలు నా చేత పాడించారనమాట. చాలా పాపులర్ అయినాయి అవి. అప్పుడు హెచ్ఎంబిలో మద్రాస్లో పనిచేసేవారు మంగపతి గారిని. ఈ స్టిల్ అలా 95 years ఆయనకి. ఆయన మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మీ చేత మీరా భజన్స్ గ్రామాఫోన్ రికార్డు చేయాలని ఉంది, మీరు పాడతారంటే నేను చాలా, నాకు అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, తప్పకుండా పాడతానండి అంటే అప్పుడు ఫోన్ చేసి వస్తావా అని అడిగారనమాట. అప్పుడు నాకు చిన్న అబ్బాయి 2 years, వాడిని కూడా తీసుకుని వెళ్ళాను. అంటే మా చెల్లెలు మద్రాసులో ఉంది. వెళ్తే నాకు అంతా వెళ్ళే వరకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని తెలీదు. పెండియాల నాగేశ్వరరావు గారమ్మ అంటే ఇంకా నా సంతోషానికి అవధులు. పాపం వాళ్ళ ఇంట్లోనే రిహార్సల్స్, ఆవిడ అందరూ కలిసి కూర్చునేవాళ్ళం రిహార్సల్స్ అన్ని చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట అట్లా 4 రోజులు చేశారనమాట. ఇది హెచ్ఎంఈ స్టూడియో మౌంట్ రోడ్ లో ఉండేది, ఇప్పుడు అన్నాసాలే అంటారు, అక్కడ ఉండేది. అక్కడ చేశారనమాట. రఘునాథన్ అని సౌండ్ రికార్డిస్ట్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు. ఒక్కొక్క రోజు ఆ పాటలు, అప్పుడంతా ఒక ట్రాకే కదా ఉండేది. ఒక్కరు కొద్దిగా తప్పు పాడినా కూడా మళ్ళా మొదటికి ఇన్ని ట్రాక్స్ అవి లేవే. దాని నుంచి ఒక రోజు ఒక పాటనే అయిందనమాట. లాస్ట్ పాట అయ్యేటప్పటికి చాలా టేక్స్ అయింది. అన్ని ఇంకా లాస్ట్ నడిపోయి ఏదో ఒక తబలానో సితారో వేరే ఇదయ్యేది, లేకపోతే నేనే ఏదైనా తప్పు పాడే ఆ టెన్షన్ లో. చాలా ఇప్పుడు కూడా వేస్తూ ఉంటారు. మనకి హైదరాబాద్ లో చాలా తక్కువ, కానీ కడప, విశాఖపట్నం అక్కడంతా చాలా వేస్తూ ఉంటారు. ఆడను మీరా ఒకటి, అవన్నీ. ఆడిను మీరా అందెలు గల్లనగా, కాలి అందెలు గల్లనగా, కాలి అందెలు గల్లనగా. శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారి సంగీత ప్రస్థానాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. సంగీత ప్రస్థానం. ప్రముఖ గాయని వేదవతి ప్రభాకర్కు సంగీతంలో తొలి గురువు శ్రీమతి చెన్నమ్మ. ఆ తర్వాత శాస్త్రీయ సంగీతంలో శ్రీ ముద్దులపల్లి లక్ష్మీ నరసింహ శాస్త్రి, లలిత సంగీతంలో శ్రీరంగం గోవిందాచార్యుల వద్ద మరిన్ని మెళకువలు నేర్చుకున్నారు. వీరు విజయవాడలో తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. వీరికి బాగా పేరు తెచ్చిన ఆల్బమ్స్ తిరుప్పావై, దేవి స్తోత్రాలు, భజనలు. గుర్తింపు తెచ్చిన పాట పాలగుమ్మి వారి అమ్మ దొంగ గీతం. వీరు సంస్కృతంలో తీసిన ఆదిశంకరాచార్య చిత్రంలో శ్లోకాలు పాడారు. రామకృష్ణ మఠంలో గీతాభవన్లో భగవద్గీత పాడడం బాగా సంతృప్తినిచ్చిందని చెబుతారు. వీరు ఇప్పటి వరకు 1000కి పైగా కచేరీలు ఇచ్చారు. ఇంగ్లాండ్, కెనడా, అమెరికా దేశాల్లో కూడా అనేక కచేరీలు చేశారు. వీరి పాటల్లో బహుళ ప్రజాదరణ పొందినవి లాలిపాటలు. జోజో ముకుంద, ప్రపంచ తెలుగు మహాసభ ద్వారా సంస్థాన సరస్వతి, 2012లో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం లాంటి ఎన్నో అవార్డులు, రివార్డులు వీరు పొందారు. మేడం, మీరు ఆది శంకరాచార్యులకు సంబంధించి చాలా పాటలు పాడారు. అలాగే లలిత సంగీతంలో మీకు చాలా రచనలు చేశారు. అలాగే కొన్ని రచనలు చేసి పాడిన పాటలు కూడా ఉన్నాయి. మీరు స్వరపరిచిన వాటిలో మీకు బాగా నచ్చిన పాట ఏది? ఫస్ట్ ఈ పాట నేను ఎప్పుడు ఇది కంపోజ్ చేశానంటే, తానా వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. మధ్యలో మాకు ఒక అట్లాంటాలో తానా జరిగిన తర్వాత ఒక 10 days గ్యాప్ వచ్చింది. అప్పుడు మాకు ఏం చేయాలని తోచకుండా ఈ అన్నమాచార్య కృతి ఒకటి, జయదేవుని అష్టపది ఒకటి, అట్లా కొన్ని పాటలు చేశాను. అన్నమాచార్య వారిది చెప్తాను. అలాగే. ఇదిగాక సౌభాగ్య మీదిగాక తపము మరి, ఇదిగాక సౌభాగ్య మీదిగాక తపము మరి, ఇదిగాక వైభవం బీకనొకటి కలదా, ఇదిగాక సౌభాగ్యము. అలాగే మీరు జో అచ్యుతానంద, జోజో ముకుంద, లాలి పాటలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. సో ఆ పాట ఒకటి ఏదన్నా మంచి పాట పాడి వినిపించగలరా? జో అచ్యుతానంద జోజో ముకుంద, రావే పరమానంద రామ గోవింద, జో
జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రావ గోవింద జో జో. మేడం, మీరు రాముడి మీద అలాగే కృష్ణుడి మీద కూడా చాలా పాటలు రాశారు, పాడడం కూడా జరిగింది. మీకు కృష్ణుడికి సంబంధించి పాటలు పాడేటప్పుడు ఏ పాట బాగా నచ్చింది మీకు? నాకు కృష్ణుడి మీద పాటలు అంటే ఎక్కువ అన్నమాచార్యులు వారు రాసిందే ఉన్నాయి. అవన్నీ నాకు అన్నిట్లో కన్నా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది భావయామి గోపాల బాలం, అది చాలా ఇష్టం నాకు. ఆ ఆ ఆ ఆ భావయామి గోపాల బాలమన సేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలమన సేవితం తత్పదం చింతయేయం సదా. ఇప్పుడు వచ్చే గాయని మళ్ళకి కానీ వారసులలో మీరు ఇచ్చే సందేశం ఏంటి? లలిత సంగీతానికి సంబంధించి శాస్త్రీయ సంగీతానికి ఉన్న తేడా ఏంటి అసలు? ఏ సంగీతమైనా క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఫౌండేషన్ ఉండాలండి. లలిత సంగీతంకి కర్ణాటక క్లాసికల్, హిందుస్థానీ క్లాసికల్ రెండు ఫౌండేషన్ ఉంటే ఇంకా చాలా మంచిది. బికాజ్ మెలోడీ అండ్ ప్లస్ లయం అవన్నీ కూడా అన్ని మిళితం అవుతాయి. క్లాసికల్ ఫౌండేషన్ ఉండి మళ్ళా క్లాసికల్ టచ్ ఎక్కువ కాకుండా మరీ లైట్గా తేలిపోకుండా పాడేది. ఒకసారి జీకే వెంకటేష్ గారు దర్శకత్వంలో నేను ఒక సినిమా పాడాను. ఆయన ఏం చెప్పారంటే, అమ్మా లలిత సంగీతము ఎట్లా అంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసుకున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా టేక్ ఆఫ్ చేస్తుంది అలా స్టార్ట్ చేసుకోవాలట. మళ్ళా ఫ్లై అవుతున్నప్పుడు నీవు ఎంత కేర్లెస్గా అయితే పడిపోతుంది, ఇలా అయిపోతే ఎలాగో వెళ్ళిపోతుంది. కంట్రోల్డ్గా పాడి మళ్ళీ ల్యాండింగ్ ఎలా ఉంటుందో అట్లా ఒక్క పాట విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 minutes ఇవన్నీ అయ్యి మాధుర్యం ఉండాలి, తర్వాత ఎక్స్ప్రెషన్ ఉండాలి, లయ సరిగా ఉండాలి, అపీలింగ్గా ఉండాలి. ఇవన్నీ కలిసి అందుకే లలిత సంగీతం పాడడం ఈజీ కాదు అని బాగా సాధన చేస్తే కానీ చేసి అదొక టెక్నిక్ అనమాట. మాకు నేర్పించిన గురువులందరూ కూడా కర్ణాటక సంగీతంలో నిష్ణాతులు. కానీ లలిత సంగీతం ఎలా పాడాలి, దానికి టెక్నిక్ ఏమిటి, హౌ టు యూజ్ యువర్ వాయిస్, హౌ టు యూజ్ ద మైక్, బాలమురళి గారు నేర్పించారు మాకు. మైక్ ఎలా యూజ్ చేయాలి, హై పిచ్కి వెళ్ళినప్పుడు ఎంత ముందుకు రావాలి, బేస్ వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, అవన్నీ అన్ని చెప్పినవన్నీ మేము నేర్చుకున్నాం అనమాట. అది మీకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, మీకు ఏది బాగా అనిపించింది? అంటే ఎవరు మీ గాత్రాన్ని, మీ స్వరాన్ని గుర్తించి మంచి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాటిలో మీకు మచ్చుతునకగా ప్రత్యేకించి ఏం లేదు. అన్ని అవార్డు కూడా నేను ఇంకా నేర్చుకోవాలి, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనే దృష్టి ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా మొన్న శ్రీరామనవమి ప్రతిభా పురస్కారాన్ని శ్రీవానందమూర్తి గురువు గారు పేరున ఇచ్చారు. అవన్నీ ఇస్తుంటే మాకు అక్కడితో అయిపోయినట్టు కాదు. ఇట్స్ ఓన్లీ లైక్ అరంగేట్రం లాగా ఇంకా మేము నేర్చుకోవాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. వేదవతి గారు, మీకు జో అచ్యుతానంద జోజో ముకుందతో పాటు అమ్మదొంగ కూడా లలిత సంగీతంలో చాలా పేరు తీసుకొచ్చింది. ఒకసారి మరి దాని గురించి చెప్తారా? అమ్మదొంగ నేను ఫస్ట్ పాడింది ఆల్ ఇండియా రేడియో వాళ్ళు బిఫోర్ ఇన్వైటెడ్ ఆడియన్స్ అని ప్రోగ్రామ్స్ చేసేవారు. రవీంద్ర భారతిలో ఉంటే పాల్గొమ్మి గారు కొత్తగా రాశారు ఆ పాట రాసి నాకు నేర్పించారు. ఇంకా చాలామందికి నేర్పించారు. నాకేమి ఇంత సింపుల్ పాట నేర్పించేసారు. వాళ్ళందరికీ ఎన్ని సంగతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా ఇష్టంగానే పాడాను నేను. ఆ పాట పాడిన తర్వాత ఎంత అప్లాస్ వచ్చిందంటే, పురుషోత్తమన్ అని హార్డ్ కోర్ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ క్రిటిక్ అనమాట. ఆయన స్టేజ్ మీదకి వచ్చి లలిత సంగీతం కూడా ఇంత బాగుంటుందని నాకు ఈ రోజే తెలిసిందమ్మా అని చెప్పి మళ్ళా
నెక్స్ట్ డే వచ్చి ఇండియన్ ఎక్స్ప్రెస్కి హాఫ్ పేజ్ ఇంటర్వ్యూ తీసుకుని నీ చేశారనమాట. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా, కొంగట్టుకు తిరుగు కలకలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగా, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా. ధన్యవాదాలు మేడం. లలిత సంగీతం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం. చాలా థ్యాంక్స్. ఇది ఇవాల్టి స్వరార్చన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.